తెలంగాణలో గత 3 రోజులుగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి. ఊర్లు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టాలపై ఆగస్టు 29 ప్రాథమిక నివేదిక విడుదల చేసింది వాతావరణ శాఖ. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయని తెలిపింది. వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం మొత్తం 28 జిల్లాల్లో 2,20,443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 1,43,304 మంది రైతులు నష్టపోయారని అంచనా వేసింది వ్యవసాయ శాఖ. అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని 77,394 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23,169 ఎకరాలు, ఆదిలాబాద్లో 21,276 ఎకరాలు, నిజామాబాద్లో 18,417 ఎకరాలు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 15,317 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఆ తర్వాత అత్యధికంగా నష్టపోయిన జిల్లాల్లో మంచిర్యాల, ఖమ్మం, నిర్మల్, సూర్యాపేట, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, పెద్దపల్లి, వనపర్తి, భూపాలపల్లి, మహబూబ్ నగర్, ములుగు, సిరిసిల్ల, నాగర్ కర్నూల్, నల్గొండ, జగిత్యాల, రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే వరి పంట అత్యధికంగా దెబ్బతింది. మొత్తం 1.09 లక్షల ఎకరాల వరి పంట నీట మునిగింది. పత్తి 60,000 ఎకరాల మేర నష్టం వచ్చింది. మొక్కజొన్న 16,000 ఎకరాలు, వేరుశెనగ 20,900 ఎకరాల్లో దెబ్బతింది. సోయాబీన్, టమాటా, మిర్చి, మినుములు, ఇతర హార్టికల్చర్ పంటలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయని చెబుతోంది వ్యవసాయ శాఖ నివేదిక.